తిరుపతి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి 19వ వార్డు అధ్యక్షులు అయితే పల్లి మధుసూదన్ రావు. మమ్మల్ని నమ్మి ఓటు వేసి ఆరణి శ్రీనివాసుల్ని గెలిపించినందుకు 19వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పోలవరాన్ని అమరావతిని రెండింటిని కోరుకుంటూ అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మంచి ప్రజలు అఖండమైన విజయాన్ని ప్రసాదించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అఖండ మెజారిటీ ఇచ్చారు. అలాగే ప్రజలకు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపైనటువంటి మన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు మంచి మెజారిటీతో తిరుపతి ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా రేపైనటువంటి అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగనమ్మ గారు మంచి ఆమెకి దేవుడు కరుణాకటాక్ష పెంచి అలాగే మంచిగా ఆమెకి ఆశించిన పదవి రావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ డివిజన్ ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుపతిలోని ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీ సాధించారు. అదేవిధంగా 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ, జన సైనికులు, మహిళలు అందరూ అఖండమైన మెజారిటీ ఎంఆర్పల్లి 19వ డివిజన్ సాధించింది. కావున దానికి మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టినాము. అదేవిధంగా ఆరణి శ్రీనివాసులు గారు మంచి మెజారిటీ గెలిచారు. ఇక్కడ ప్రజలు, యువకులు, వృద్ధులు అందరూ ఏకతాటి మీదకి వచ్చి బంపర్ మెజారిటీతో అదేవిధంగా నాతో ఈ క్యాన్వాసింగ్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనలు చేసుకుంటున్నాను.